అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకైతే చాలా అన్యాయం జరిగింది. ఏదైతే బీఆర్ఓలు, బీఆర్ఏలు ఉన్నారో. సో అది తీసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మీకు జియోలు ఇచ్చి జీపీఓగా పోస్టులు ఇవ్వబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే జీపీఓలుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు జీపీఓలుగా అలాట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని ఒక పండగలాగా భావిస్తున్నాం. అంటే పండగ కన్నంగా ఎక్కువ భావిస్తున్నాం. ఎంతో సంతోషంగా భావించాలంటే అసలు ఫెస్టివల్ కన్నా ఇంత తల్లిదండ్రులు ఒక పండగ వస్తే ఎంత ఆనందంగా ఉత్సాహంగా హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ విధంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ మాకు నానా విధాల అంటే రకరకాల డిపార్ట్మెంట్లో కుక్మెన్గా, వాచ్మెన్గా, డ్రైవర్గా రకరకాల డిపార్ట్మెంట్లో ఇచ్చి నానా బీభత్సంగా చేసి మాకు ఒక విధి విధానం లేకుండా, ఒక జాబ్ చాటు లేకుండా రకరకాల ఇబ్బందులు ఏర్పరిచి ఈరోజు మాకు నిజంగా స్వతంత్రం వచ్చిందని మేము భావిస్తున్నాం. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూకు పునర్జీవనం పోస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పునర్జీవనం పోస్తున్నారని నేను భావిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి నేను అంటే ప్రభుత్వం ఉన్నంతకాలం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఈ రెవెన్యూ వ్యవస్థ పటిష్టం ఇంకా ఇంత బలోపేతం చేస్తూ ఈ ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజలకు చాలా ఈ భూభారతి వల్ల చాలా మంచి జరగదు. ధరణి వల్ల కొన్ని ఎవరు పెత్తందారులు, దొరలు, భూస్వాములు వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ భూభారతి వల్ల చిన్న సన్నకారు రైతులకు, పేదలకు మేలు 100% మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అయితే గతంలో ఏదైతే ధరణి ఉందో దానివల్ల చాలా వరకు అందరికీ నష్టాలు జరిగినాయి. ఒక చిన్న రైతుకు కూడా నష్టం జరిగింది. అందరూ చాలా బాధపడ్డారు. కానీ ఈ ఏదైతే భూభారతి మీకు వస్తుందో ఈ చట్టంలో మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీరు ఎలా సహాయపడబోతున్నారు? ఏ రైతులే కానీ, చిన్నకారు రైతులే కానీ, సామాన్య మనుషులకే కానీ మీరు ఎలా సేవ చేయబోతున్నారు? మేము నిశ్చింత అంటే కల్మషంగా ఎటువంటి దానిలకు లాలుచి పడకుండా ఖచ్చితంగా మా సేవా దృక్పథం ఖచ్చితంగా చేస్తామని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మేము ఇంతవరకు కంపల్సరీగా, ఎందుకంటే ఈ విధానంలో వెసులుబాటు కల్పించినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మేము వాళ్ళు ఇచ్చిన మా సేవకు 100% మేము సేవ చేస్తామని భావిస్తున్నాం. ఇప్పుడు ఇంత చేసి మీకు ఏదైతే మీకు నియామక పత్రాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటే మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి నా జన్మ ఉన్నంతకాలం ఆయనకు రుణపడి ఉంటానని నేను భావిస్తున్నాను. నేను నిజంగా అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఏమనుకున్నా సరే నేను వాస్తవంగా రేవంత్ రెడ్డి మనిషిని. వాస్తవంగా నేను ఓపెన్గా అంటే ఎవరు ఏమనుకున్నా నా యొక్క అభిప్రాయం అది నా రక్తంలో ఉంది. అది నేను అనుకున్నది సాధించిన అనే భావన నాకు కలగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.